బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని ప్రజా పోరాటాల ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఓపెన్ చేసి 450 మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థినులకు, ఆడపిల్లలకు అక్కడ వసతి గృహాన్ని ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా గుంటూరులోని ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఈ విషయం పైన ఫైట్ చేశారు. దానిలో బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న వేములకొండ శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో ప్రజా సంఘాల పాత్ర, గుంటూరులోని ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, వామపక్ష పార్టీలకు సంబంధించిన విద్యార్థి యువజన సంఘాలు ఎన్నో పాల్గొని అనేక రకాలుగా ఉద్యమం చేయటం వల్ల ఈరోజు ఈ కళ సాకారమైంది. ఇటువంటి ప్రజా పోరాటాలు చేసినప్పుడు, వాటి విజయాన్ని అందుకున్నప్పుడు ఆ కిక్ ఎక్కడి నుంచి ఎవరికి రాదు. అటువంటి కిక్ నేను ఈరోజు అనుభవిస్తూ ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియోను ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు ఈ హాస్టల్ అక్కడ అకామిడేషన్కి, అదేవిధంగా వారికి ఫుడ్కి, అన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆ హాస్టల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆ హాస్టల్ని ఖచ్చితంగా అక్కడే ప్రారంభించాలని చెప్పేసి జూన్ నెల 2022వ తారీఖున అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ప్రజా సంఘాలన్నీ కూడా విన్నవించినాయి. అటు ప్రజా సంఘాలతో పాటుగా తదుపరి రాజకీయ పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఉద్యమించి ఆ హాస్టల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొంచెం డబ్బుతో పూర్తయ్యే హాస్టల్ని వారు ఆ డబ్బును కేటాయించకుండా 5 సంవత్సరాలు వాటిని ఆ హాస్టల్ని ఓపెన్ చేయకుండా అంతే వదిలేసి, దానిలో అక్కడున్న శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముస్తఫా ఆ బిల్డింగ్ని ఇతర వేరే అంశాలకు, ఇతర ప్రయోజనాలకు వాడుకుందామని చెప్పేసి అతను ప్రయత్నం చేస్తే, ప్రజా సంఘాలుగా మేమందరం కూడా అడ్డు తగిలి ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా ఉద్యమిస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆ ఉద్యమాన్ని మేము కొనసాగించి, ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజా సంక్షేమం కోసం పోరాడండి, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలి, కానీ ప్రజలకి విఘాతం కల్పించే పనులను చేయడం వల్ల మీరు నష్టపోతారని చెప్పేసి మేము ఆ రోజు తూర్పు శాసనసభ్యులుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ముస్తఫా గారిని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా అధికారులకు మొరపెట్టుకొని ఆ హాస్టల్ని ఓపెన్ చేయండి, కొంచెం డబ్బు దాన్ని కేటాయిస్తే 450 మంది పిల్లలు అక్కడ అకామిడేట్ అవుతారని చెప్పేసి ఎన్నోసార్లు ప్రభుత్వం చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా వేటిని ప్రభుత్వం పట్టించుకోకుండా 5 సంవత్సరాల పాటు 450 మంది విద్యార్థినులు అక్కడ బయట వేరే హాస్టల్స్లో, ప్రైవేటు రెంటెడ్ క్యాంపస్లో ఉండటం వల్ల ప్రభుత్వానికి దాదాపుగా 40-50 లక్షల రూపాయలు అద్దె రూపంలో నష్టపోయాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నజీర్ అహ్మద్ గారు దీనిని మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లానని చెప్పేసి ఇందాక మీటింగ్లో చెప్పడం జరిగింది. తీసుకుని వెళ్ళి ఈ హాస్టల్ని ప్రజా ప్రయోజనం పొందేందుకు ఏం కావాలో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ఈరోజు ప్రజలకి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ రూపంలో అందించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా చదువుకుంటే ఆత్మగౌరవంతో మనం ఏదైనా ముందుకెళ్ళొచ్చు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక ఆయుధం చదువు. చదువు మాత్రమే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది, మనం ధైర్యాన్ని ఇస్తుంది. మనకి అనేక రకాలుగా ప్రశ్నలతో మన ఎదుటివారిని మనకు కావాల్సిన సమాధానం దొరికే వరకు కూడా ప్రశ్నించడానికి చదువు ఉపయోగపడుతుంది. ఆ చదువు కోసం బహుజన చైతన్య వేదికగా మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సరే, ఏ ప్రభుత్వాలనైనా సరే, ఏ ప్రభుత్వం పైన సరే ఉద్యమించడానికి బహుజన చైతన్య వేదికగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ బహుజన చైతన్య వేదిక పోరాటంలో అనేక మంది
గుంటూరుకు సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు ఎంతోమంది పాల్గొని, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని ముందుకొచ్చారు. వారందరూ కూడా హృదయపూర్వక ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.